ప్రార్థన చేసుకుందాం. తలలోంచినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి కోటాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మీ పిల్లల నాయన తండ్రి, వారితో పాటు చేరి తండ్రి మీ నామాన్ని మహిమపరచుటకు తండ్రి, మేమందరం కలిసి తండ్రి మీ వాక్కులను ధ్యానించుకున్నటకు మీరు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు మొక్కుచున్నాం. ఈ సమయమందు తండ్రి మీ వాక్కులలోనికి నాయన మేము ప్రవేశిస్తుండగా అల్పులము, అయోగ్యులము తండ్రి, ఏ యోగ్యత లేని మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. పరలోకము నుండి మీ మెల్లని చల్లని స్వరమును మాకు వినిపించండి. మా జీవితాలకు అవసరమైన గొప్ప మాటలను మీరు మాతో మాట్లాడండి తండ్రి. మేము మాట్లాడితే నాయన తండ్రి ఎవరు వినలేరు తండ్రి. మా మాటల వలన ఏమీ ప్రయోజనం ఉండదు తండ్రి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు ఉన్నతమైన స్థితికి వెళతాయి. మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. మాకు అవసరమైన గద్దింపు మాటలను ఈ దినాన మా హృదయంలోనికి మీరు తీసుకుని రమ్మని అడుగుచు ప్రాధేయపడచ్చు. చక్కటి వాతావరణాన్ని తండ్రి, వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును తండ్రి మీ పిల్లలందరికీ అనుగ్రహించమని అడుగుచు ప్రాధేయపడచ్చు. క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన మహోన్నతమైన కృపను బట్టి ఈ దినాన మీ వద్దకు తీసుకుని వచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరు వరుసన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమించి ఆహ్వానించిన కమిటీ సభ్యులకు, పెద్దలందరికీ, ప్రియ సహోదరి సహోదరులకును, వందనమయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ప్రత్యేకంగా స్థానిక సంఘ కాపరులు, దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో మనందరికీ కుటుంబాలు ఉంటాయి. మనందరికీ కుటుంబాలు ఉంటాయి. అర్థమవుతుందా నా వాయిస్ అందరికీ? మనందరికీ కుటుంబాలు ఉంటాయి. నాకు ఎక్కువ దేని గురించి మాట్లాడడం ఇష్టం అని అంటే కుటుంబాల గురించి మాట్లాడడం నాకు చాలా ఇష్టం. బాగుంది. కుటుంబాల గురించి వినడానికి మీకు ఇష్టమేనా? నా జీవితంలో నాకు తెలిసి కుటుంబాల గురించి నేను ఎన్ని వర్తమానాలు మాట్లాడుంటాను నాకే తెలియదు. ఒక వారంలో సుమారుగా ఒక 5-6, ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ అవుతున్నాయి, జూమ్ మీట్స్, గూగుల్ మీట్స్ ఇవి వచ్చేసిన తర్వాత చాలా ఎక్కువ ప్రసంగాలు చేయాల్సినటువంటి పరిస్థితి, అవకాశాలు ఈరోజు మనందరికీ సమృద్ధిగా ఉన్నాయి. వాక్యం వినడానికి, వాక్యం చెప్పడానికి. నాకు ఈ ఫ్యాన్ లేకపోయినా ఇబ్బంది లేదు. ఒక 10 వర్తమానాలు మాట్లాడితే సుమారుగా 7 వర్తమానాలు కుటుంబాల గురించే ఉంటాయి. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నామంటే జాగ్రత్తగా వినండి. కొద్ది సమయం పాటు, రేపటి దినాన మరలా మనం ఇక్కడ ఉండం. ఇంకోసారి మరలా నాకు అవకాశం వస్తుందో రాదో తెలియదు. నా ముందు మీరు ఉంటారో లేదో నాకు తెలియదు. మీ ముందు నేను ఉంటానో లేదో ఎవరికి తెలియదు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని సాక్షాత్తు దేవుడు అనుగ్రహించాడని మనందరం గ్రహించి, దేవుని మాటలు ఎప్పుడు కూడా చాలా గొప్పవి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుని మాటలు ఎలాంటివి అని అంటే, నా మాట చెప్పండి అగ్ని వంటిది కాదా, నా మాట చెప్పండి బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు. అంటే ఆయన మాటలు ఎంత గొప్పవో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన మాటలకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన మాటలకున్న గొప్పతనం ఎంతది అని అంటే, మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా బండను బద్దలు కొట్టగలదా అని అంటే నమ్ముతారా మీరు? ఎలా నమ్మగలరు చెప్పండి? ఫలానా సంఘటన ఉందండి, దాన్ని బట్టి నేను నమ్ముతాను అన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సమాధి అనగానే మనకి గుర్తొచ్చే సమాధి ఏంటో తెలుసా? మన ఊర్లలో మనం మట్టిలో పూడ్చిపెట్టే సమాధి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టిన సమాధి ఎలాంటిది అని అంటే అది రాతి సమాధి. ఏ సమాధి అది? రాతి సమాధి. యూదులను, ఇజ్రాయేలీలను ఎలా సమాధి చేసేవాళ్ళంటే రాతిలో సమాధిని తొలిచి రాతిలో పెట్టే వాళ్ళని.
మీకు అర్థమవుతుందా? రాతిలో ఒక గుహను ఏర్పాటు చేసి రాతిలోనే సమాధిని తొలిచి ఆ రాతి సమాధిలో వీళ్ళని ఉంచేవాళ్ళు. పైన తలుపులాగా ఆ ద్వారాన్ని మూయడానికి రాతితో కూడినటువంటి తలుపుని మరలా వాళ్ళు వేసేవాళ్ళు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు 3 దినాలు అయిపోయిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళాడు. చనిపోయిన తర్వాత ఎవరింటికి వెళ్ళాడు చెప్పండి? వెరీ గుడ్, చప్పలు కొట్టండి ఒకసారి మీకు మీరే. మరలా దేవుని కోసం కొడదాం. ఇప్పుడు కాదు, దేవుడు చేసిన కార్యం తెలిసిన తర్వాత. 3 దినాలు అయిపోయిన తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు. మరియా మార్తలతో పాటు ప్రభు దుఃఖించి ఏమన్నాడు తెలుసా? చివరిగా వాళ్ళ దుఃఖం చల్లారుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? పదండి సమాధి యొద్దకు అన్నాడు ప్రభు. సమాధి యొద్దకు వెళదామనగానే మరియా మార్తలు ఏమన్నారు తెలుసా? ప్రభువా, ఇప్పుడు సమాధి యొద్దకు ఎందుకు ప్రభువా? సమాధి యొద్దకు ఎందుకు? 3 దినాలు అయిపోయింది అంటే చెప్పండి. చిన్న కర్మ కూడా అయిపోద్ది మన పక్కనైతే కదా. చిన్న కర్మ కూడా అయిపోయి ఉంటుంది. కానీ వద్దు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రభు ఏమన్నాడు తెలుసా? సమాధి యొక్క రాయిని తీయండి అన్నాడు ప్రభు. ఈయనకి ఏమో అయింది, పిచ్చి పట్టింది. లాజర్ని చాలా ప్రేమించాడు. లాజర్ కూడా ప్రభువును ప్రేమించాడు. అందుకే లాజర్ను ఆ సమాధిలో పెట్టడం తట్టుకోలేకపోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? లాజరు లేచి రా అన్నాడు. దేనిని చీల్చుకొని బయటకు వచ్చాడు చెప్పండి? దేనిని చీల్చుకొని బయటకు వచ్చాడు చెప్పండి? బండను చీల్చుకొని బయటకు వచ్చాడు. చప్పలు కొట్టండి. మీరు ఇక్కడ కూడా నమ్మరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఉంచబడినటువంటి సమాధి ఏది? అది కూడా రాతి సమాధే. ఆ రాతి సమాధి నిలబడిందా చెప్పండి? దేవుడు ముందుగానే చెప్పాడు. ఏంటో తెలుసా? 3వ దినాన నా కుమారుడు ఇదిగో సమాధిని జయించి లేస్తాడు అని చెప్పిన ఆ మాటకు ఎంత పవర్ ఉందో, ఆ మాటను నెరవేర్చుకుంటూ ప్రభువు భూగర్భంలో నుండి బండను బద్దలు చేసుకుంటూ లేచి వచ్చాడు కదా. అంటే నమ్ముతారా? ఇప్పుడు దేవుని మాటకి ఏముందో చెప్పండి? బండను బద్దలు చేయగలిగిన శక్తి ఉంది. దేవుని మాటకు మన బండలాంటి హృదయాలను బద్దలు కొట్టగలిగిన శక్తి దేనికి ఉంది? దేవుని మాటకుంది. వింటారా? ఈరోజు జాగ్రత్తగా మన జీవితాలకు అవసరమైన బండలాంటి మన హృదయాలను బద్దలు చేయగలిగిన విలువైన దేవుని వాక్యాన్ని కొద్ది సమయం పాటు మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. దేవుని యొక్క ఆత్మ సహాయంతో. నిద్రపోకండి. నాకు తెలిసి ఈ చెమట పోసిందంటే, ఫ్యాన్లు ఉన్నాయంటే గ్యారెంటీ మనకు నిద్ర వస్తుంది. కొద్ది సమయం పాటు నిద్రపోకండి. దేవుడు ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. మన జీవితాలలో కుటుంబాలు అన్నవి మనకి చాలా ప్రాముఖ్యమైనవి. కుటుంబం కోసం మనం ఏమి ఇవ్వగలమంటే, ఎడదిరుకోరా నాన్న, ఎడదిరుకో. నేనున్నాను అనుకో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? కుటుంబాలు చాలా ప్రాముఖ్యమైనవి. కుటుంబాలు చాలా ఉన్నతమైనవి. అందుకే దేవుడు ఎన్నో బాధ్యతలనిచ్చి ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక పిల్లలుగా మనలను ఓ కుటుంబముగా కట్టి ఆయన ఈ కుటుంబం చక్కగా బ్రతకడానికి కొన్ని రూల్స్ రాయించాడు కదా. రూల్స్ ఉన్నాయా లేదా? చాలా రూల్స్ ఉన్నాయి. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి అని గొప్ప రూల్స్ని ఆయన రాయించాడు. ఆ రూల్స్ ప్రకారం మనం కనుక బ్రతకగలిగితే నిజంగా మన కుటుంబాలు ఉన్నతమైన కుటుంబాలుగా ఉంటాయి. మన కుటుంబాలు సంతోషకరమైన కుటుంబాలుగా, దీవెనకరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి. ఈరోజు మన కుటుంబాలు నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు రాయించిన, దేవుడు పెట్టిన ఆ చట్టాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? ఫాలో అవ్వలేకపోతున్నాం. ఆ చట్టాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? పాటించలేకపోతున్నాం ఆ చట్టాన్ని. ఈ లోకంలో కూడా మనకు చట్టం ఉంది. మన దేశాన్ని మనం గౌరవించాలి. గౌరవిస్తామా, ద్వేషిస్తామా? మన దేశాన్ని తప్పకుండా గౌరవిస్తామా? ఎందుకు? చట్టం ఉంది కాబట్టి. మన జాతీయ జెండాకి మనం సెల్యూట్ కొట్టాలి. కొడతామా కొట్టమా? తప్పకుండా కొడతాం. ఎందుకు? చట్టం. ఒకవేళ కొట్టకపోతే శిక్షింపబడతాం. మన జీవితంలో కూడా దేవుడు పెట్టినటువంటి రూల్స్ మనం పాటించకపోతే శిక్షకు గురవుతాం. మన కుటుంబాలు నాశనం అవుతాయి. దేవుడు అనుకున్న విధముగా మన కుటుంబాలు ఉండవు.
దేవుడు అనుకున్న విధముగా సుఖశాంతులతో మన కుటుంబాలు వర్ధిల్లవు ప్రియులారా. కాబట్టి మన జీవితాలలో దేవుడు పెట్టిన ప్రకారం మనం బ్రతకడానికి ప్రయాసపడాలి. దేవుడు పెట్టిన ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి మనం ప్రయాసపడాలి. తండ్రి ఉన్నాడు అని అంటే తండ్రి తప్పకుండా, తండ్రికి ఒక లా రాయించబడింది బైబిల్లో, ఒక చట్టం రాయించబడింది బైబిల్లో. దాని ప్రకారం మనం బ్రతకడానికి ప్రయాసపడాలి, అడుగులు వేయాలి. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఏ వ్యక్తి దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడుతున్నారా? స్త్రీలేమో కానీ పురుషులు అస్సలు ఇష్టపడట్లేదు. పురుషులకు వాక్యం అంటే ఎలా ఉంటుందంటే ఏదో విషం పెట్టినట్టుగా ఉంటుంది. దేవుని సన్నిధి అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళిపోయి ఆడ కూర్చొని పెట్టినట్టు ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దేవుని సన్నిధానానికి దూరమైనోడు, దేవుని సన్నిధానాన్ని ప్రేమించలేనోడు, దేవుని సన్నిధి అంటే ఇష్టపడలేని ఏ పురుషుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెబుతున్నాను, నా మాటలుగా కాదు దేవుని మాటలుగా చెబుతున్నాను, అతడు తన కుటుంబానికి శాపము తెచ్చే యజమానుడిగా ఉంటాడు. అతడే తన కుటుంబానికి ఒక భయంకరమైన శాపంగా నిలబడిపోతాడు. దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి యజమానుడు, పరిశుద్ధాత్మ నడిపింపు లేని యజమానుడు, దేవుని చేత నడిపింపబడని ఒక యజమానుడు, ఒక తండ్రి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. తన కుటుంబానికి కూడా ఒక శాపములా మిగిలిపోతాడు. తన భార్యకు, తన పిల్లలకు ఇదిగో శాపాలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే కుటుంబ యజమానిలో నుండే శాపాలు ప్రారంభమైపోతాయి. బైబిల్ గ్రంథంలో మనకి బాగా సుపరిచితమైన రాజు ఎవరు చెప్పండి? ఎవరు? మీరు ఏ రాజు అంటే ఆ రాజు గురించి మాట్లాడుకుందాం. ఏ రాజు చెప్పండి? ఏ రాజు? అందరికీ బాగా సుపరిచితమైన రాజు ఎవరు? పెద్దగా చెప్పండి, వినపడతారు చెప్పండి. దావీదు రాజు. మీరు వినపడితే ఏమవుద్దో, వినపడకపోతే ఏమవుద్దో. దావీదు రాజు. దావీదు రాజేనా? దావీదు రాజు తర్వాత ఇజ్రాయేలీలకి మరలా రాజు అయింది ఎవరంటే మూడవ రాజు దావీదు కుమారుడైన సొలొమోను. మీరు చెప్పింది 100% కరెక్ట్. వాక్యానికి అనుగుణంగా నేనేం చెబుతానంటే దావీదు కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. దావీదు కుమారుడైన సొలొమోను రాజయ్యేటప్పుడు ఆయన జీవితంలో దావీదు చాలా భయభక్తులు, నిష్ఠా శ్రద్ధలు కలిగినటువంటి దావీదు, దేవుడంటే ప్రాణమిచ్చేటటువంటి దావీదు తన కుమారుడికి ఏం చెప్తాడో తెలుసా మీకు? తన కుమారునికి ఏమని చెబుతాడో తెలుసా? మనం అందరం అనుకుంటాం సొలొమోను దేవుడు వచ్చి అడిగితే నాయనా నీకేం కావాలో కోరుకంటే సొలొమోను ఏం కోరుకున్నాడు? జ్ఞానం ఇమ్మని కోరుకుంటే దేవుడు రాజ్యాన్ని ప్లస్ ఏమిచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఎందుకు మహింపరచమన్నాను అనంటే ఆయన నువ్వు అడగాల్సినది ఒక్కటి అడిగితే చాలు. ఏమిస్తాడు చెప్పండి? నీకు అవసరమైన అనేకం ఇస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? అడగాల్సినవి అడగం, పనికి మళ్ళీ అన్నీ అడుగుతాం. ఇవ్వాల్సినవి కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అన్నింటిని కట్ చేసుకుంటూ వెళ్తాయి. కానీ సొలొమోను ఏం అడిగాడు తెలుసా? జ్ఞానం అడిగాడు. అవసరమైన సర్వ సంపదలను దేవుడు ఏమిచ్చాడు? అనుగ్రహించాడు. ప్రియులారా, ఆయన జ్ఞానం అడగడానికి గల కారణాలు ఏంటి తెలుసా మీకు? మన పిల్లలు ఏం కావాలో అడగరా అంటే ఏం అడుగుతారు చెప్పండి? ఏం కావాలో అడగమన్నాం అనుకోండి, ఏం అడుగుతారు చెప్పండి? ఏమేమో అడుగుతారు. వాటిలో ఒక్కటి కూడా మనం తీసిచ్చామనుకోండి, ఆ రోజు సాయంత్రం నాకే ఉండవు, అసలు పగలగొట్టి పప్పులు చేసేసి ఉంటారు వాటిని కదా. కానీ సొలొమోను అలా అడగలేదు. సాక్షాత్తు దేవుడు అడిగితే సొలొమోను ఏమన్నాడు అనంటే, తండ్రి నాకేం కావాలో తెలుసా? జ్ఞానం కావాలి తండ్రి, నాకు జ్ఞానం కావాలి దేవా అని అడిగాడు. ఇంత వినయం విధేయతలు ఎక్కడి నుండి వచ్చాయి అసలు సొలొమోనుకి? వెరీ గుడ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఎలా వచ్చాయో తెలుసా? దావీదు తన జీవితంలో దేవునితో పాటు పెనవేసుకొని నడవడం ద్వారా అంత మాత్రమే కాదు, సొలొమోనుకి దావీదు ప్రతిరోజు చెబుతూ వచ్చేవాడు. సొలొమోనుకి దావీదు ఏం చేసేవాడు తెలుసా? ప్రతిరోజు చెబుతూ ట్రైనింగ్ ఇస్తూ వచ్చేవాడు. బైబిల్ గ్రంథంలోనికి ఒక్కసారి మనం వెళ్ళిపోయి
మొదటి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. 28వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతములు గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను వెదకాలి సొలొమోను, నీవు ఆయనను వెదకాలి. హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించాలి. తండ్రులారా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరైతే యజమానులై ఉన్నారో, తండ్రులు ఎవరైతే అయి ఉన్నారో, జాగ్రత్తగా ఈరోజు మీరు దేవుని యొక్క మాటలు వినండి. దేవుడు ఆయన ఆత్మ సహాయంతో ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు సూటిగా. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఏం మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారా? ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి అందరు కలిసి చదవండి. నా కుమారుడా, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసి చదవండి. బైబిల్ లేని వాళ్ళు, నేను ఎక్కడికి పోయినా ఒక మాట చెబుతుంటాను, బైబిల్ లేని వాళ్ళు సిగ్గుపడండి. నాకేం మొహమాటాలు ఉండవు. మొహమాటాలు పడేవి అవన్నీ ఎప్పుడో 2012లో సేవలోకి ఎంటర్ అయినప్పుడే అవమానాలు, మొహమాటాలు అన్నీ భరించి అన్నీ వదిలేసాం. ఏదైనా చెప్పాలి అనుకుంటే, నిలబడాలంటే దేవుని కొరకు ప్రాణాలు పోయినా నిలబడాలి అన్నటువంటి ఒక్క తాపత్రయం తప్ప ఇంక ఏది లేదు దేవుని యొక్క సన్నిధిలో. ఒక వీధిలోకి తీసుకెళ్ళిపోయి కొట్టే వాళ్ళ ముందు నిలబడి మైకిచ్చి సువార్త చెప్పమన్నా చెబుతాం. ప్రాణాలు తీసే ముందు వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడాలి, వీళ్ళకి సువార్త చెప్పాలన్నా చెబుతాం. అర్థమవుతుందా? బైబిలే లేని క్రైస్తవులు, అసలు మనం క్రైస్తవులమో మీరు చెప్పండి. గుండెల మీద చేతులు, మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెబుతున్నా. లేనోళ్ళు ఉంటే నిజంగానే సిగ్గుపడండి. దావీదు మాట్లాడుతున్నాడు ఎవరితో? తన కుమారుడైన సొలొమోనుతో. చదవండి అందరూ ఒక్కసారి. నా కుమారుడా, వెరీ గుడ్. ఆయనను సేవించుము, ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దావీదు తన కుమారుడికి ఎంత భక్తి నేర్పిస్తున్నాడో చూడండి. తన కుమారునికి ఎంత భక్తి. నా కుమారుడా సొలొమోనా, నువ్వు భక్తి శ్రద్ధలు కలిగి, ఆసక్తి కలిగి నీ దేవుణ్ణి నువ్వు సేవించాలి. నువ్వేం చేయాలో తెలుసా? సొలొమోనా, నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెతకాలి. సొలొమోనా, నువ్వు దేవుణ్ణి వెతకాలి. నువ్వు దేవుణ్ణి వెతకాలి అని తన తండ్రి ట్రైనింగ్ ఇస్తున్నాడు తన కుమారుడికి. ప్రియులరా, తన కుమారుడికి. యాక్చువల్గా మనం ఆలోచిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకోండి, మనకు దేవుడు గుర్తు రాడు. మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు అని అంటే, కష్టాలు వచ్చినప్పుడు. మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే, ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? మనకు ఆరోగ్యం క్షీణించినప్పుడు. ఒక ఆవిడ ఉండేది బెంగళూరులో, నేను సేవ చేస్తున్నప్పుడు. తన పెద్ద కుమారుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడని ఆమె ఇంట్లో పిలిచి ఉపవాస కూడికి పెట్టి కన్నీటి ప్రార్థన చేపించింది మా చేత, సంఘం అంతటి చేత. దేవుని యొక్క దయని బట్టి ఆమె పెద్ద కుమారునికి స్వస్థత కలిగింది. దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదలను దయచేశాడు. మరలా 2 నెలలైనా 3 నెలలైనా మరలా ఇంట్లో ఏం లేదు చెప్పండి? కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, కృతజ్ఞత కూడికి లేదు, ఏమి లేదు. ఒకరోజు వాళ్ళ యజమానుడు వచ్చి వాక్యం అయిపోయిన తర్వాత, సార్ ఇంట్లో స్తుతి కూడికి పెట్టుకుందాం అనుకుంటున్నాం, లేదా ఉపవాస కూడికి పెట్టుకుంటాం అనుకుంటున్నాము,
నా భార్య పన్నీట్లేదు సార్, ఆవిడ వెనక వస్తుంది ప్రార్థన చేయించుకోవడానికి, ముందుగానే వచ్చి సైగ్గా చెబుతున్నాడు. అమ్మ మరలా ఎప్పుడు ఉపవాస ప్రార్థన అని అడిగాను అక్కనే. సిస్టర్ ఎప్పుడు మీరు మరలా ఉపవాస ప్రార్థన అంటే ఈయనేమంటున్నాడు తెలుసా, ఇప్పుడేగా సార్, చిన్నోడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఎక్కడ పడాలట, మళ్ళా వాడు కూడా మంచాన పడితే అప్పుడు పెట్టుకుంటాం సార్. ఈయనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది చెప్పండి? మనం ప్రార్థనను వదిలిపెడుతున్నాం, దేవుని సన్నిధానాన్ని వదిలిపెడుతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. అంటే మరలా మనం దేంట్లోకి వెళ్ళిపోతున్నాం? మరణ పడకలోకి వెళ్ళిపోతున్నాం, కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ప్రార్థన పెట్టుకోవాలి, ప్రార్థనలో ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. సొలొమోనుకు దావీదు చెప్పినట్టుగా భక్తి శ్రద్ధలతో మనం ఏం చేయాలి? ఆయనను సేవించాలి. ఆసక్తి కలిగి మనం ఆయనను చెప్పండి ఏం చేయాలి? వెదకాలి. ఆసక్తి కలిగి మనం ఆయనను వెదకాలి అని వాక్యం చెప్పినటువంటి రీతిగా మనం ఎప్పుడైతే ఉండమో మన జీవితాలలో కీడు ప్రారంభమైపోద్ది. ప్రియులారా, దేవుడు తండ్రిగా, ఒక యజమానుడిగా ఇచ్చిన బాధ్యత, నీ బిడ్డలను నువ్వు దేవుని కొరకు పెంచాలి, నీ బిడ్డలను నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు సమాజం చూసారా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. బయటికి వెళ్ళిపోతే తిరిగి మరలా ఇంటికి వచ్చేంత వరకు బిడ్డలు మన వైపు ఉంటారో లేదో తెలీదు. ఎందుకంటే మన పిల్లలను చెడపడానికి సమాజం ఎలా ఉంది? సిద్ధంగా ఉంది. సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి ఒక యజమానుడిగా నువ్వు దావీదు వలె నడుచుకుంటున్నావా? దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దావీదు వలె నీ బిడ్డలను నువ్వు దేవుని సన్నిధిలో పెంచుతున్నావా, లేదా కని గాలికి వదిలేస్తున్నావా? ఒకవేళ నీ బిడ్డలను నువ్వు దేవునిలో పెంచలేదనుకుంటే వారి భవిష్యత్తును నాశనం చేసిన తండ్రిగా నువ్వే చరిత్రలో నిలబడిపోతావు. రేపు ఉదయాన్న వాళ్ళ జీవితంలో, చెడిపోయిన వాళ్ళ జీవితంలో ఎదుక్కుంటే అడుగున చెడిపోవడానికి కారణం ఎవరు కనపడతారో తెలుసా? ఎవరు కనపడతారు? నాన్న. దావీదు గారి, సొలొమోను గారి యొక్క జీవితంలో దేవుడు వచ్చి, సొలొమోనా నీకేం కావాలా అని అడిగితే జ్ఞానం కావాలి తండ్రి అని చెప్పడానికి వెనకాల ఎవరు కనపడుతున్నారో తెలుసా? వాళ్ళ నాన్నైన దావీదు కనపడుతున్నాడు. ప్రియులారా, దావీదు కాలం అయిపోయింది, దావీదు చనిపోయాడు. తన కుమారుడైన సొలొమోను ఇజ్రాయేలీలకి రాజు అయ్యాడు. ఇజ్రాయేలీలకు రాజు అయిపోయిన తర్వాత ఒకరోజు సొలొమోను యొక్క తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తన కుమారుడైనటువంటి రాజైన సొలొమోను యొద్దకు వెళ్ళింది. ఏదో ఒక విషయానికి మాట్లాడడానికి రాజకోటలోకి తన తల్లి ప్రవేశిస్తే, మన పిల్లలు రాజుగా ఉన్నారనుకోండి, మనం ఇలాంటి దుస్తులతో మనం వెళ్తే ఏమంటారు చెప్పండి? బెంగళూరులో మా అపార్ట్మెంట్లోనే మా పక్క పోర్షన్లో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వాళ్ళకు ఒకే ఒక కుమారుడు, ఒకే ఒక్క కొడుకోడు. వాడేమనేవాడు తెలుసా? వాళ్ళు బ్రాహ్మణ్సే కానీ బీద బ్రాహ్మణ్స్. ఆయన ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవాడు. వాడేమనేవాడు తెలుసా? వస్తానే ఇంటికి రాగానే, కాలేజ్ నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రుల పైన గొడవకు దిగుతాడు. కారణం ఏంటో తెలుసా? వాడేమంటాడు తెలుసా? ఈరోజు మా ఫ్రెండ్స్ అంతా ఒక పెద్ద థియేటర్కి సినిమాకి వెళ్ళారు, వాళ్ళతో పాటు సినిమాకి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు, నాకు అవమానం జరిగింది. ఈడ అవమానానికి కారణం ఎవరట? వాళ్ళ అమ్మ నాన్నని నిందిస్తున్నాడు. ఒకరోజు నా చెవులతో నా కంటితో నేను చూశానండి. వాడు ఏమన్నాడో తెలుసా? వాళ్ళ నాన్ననేమన్నాడు తెలుసా? చాలా మంచోడు ఆయన, అంకుల్ చాలా మంచోడు. ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఆ కొద్ది కాలం ముందే ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పుల్లో ఉన్నారు ఆ కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో ఒక కొడుకని వాళ్ళు చాలా బాగా పెంచుతూ వస్తుంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఆ రోజు, సాకలేనోడివి నన్ను ఎందుకు కన్నావు? భయంకరంగా ఏడిశాడు ఆయన. అసలు
వాళ్ళమ్మ చాలా ఏడ్చింది. నువ్వు అన్ని సంపాదించుకొని అప్పుడు కనుంటే బాగుండు కదా నన్ను. ఏమన్నాడు తెలుసా? వాళ్ళలో ఎవరైనా నాయనికి నేను కొడుగ్గా పుట్టుంటే బాగుండు అన్నాడండి. వెళ్ళిపోయి దూరపస్తుడైన 2 లాగించి కొట్టేశాను అసలు నేను కొట్టానని కింద పోర్షన్లో ఉన్న ఇంకొక వ్యక్తి వచ్చి, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు, ఆయన కూడా వచ్చి కొట్టేశాడు. డిగ్రీ చదువుకునేటటువంటి ఒక అబ్బాయి ఏమన్నాడు తెలుసా? మా ఫ్రెండ్స్ ఉన్నారే, లగ్జరీగా బతుకుతున్నారే, వాళ్ళలో చాలామంది వాళ్ళ నాన్నలు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరికైనా పుడితే బాగుండు అన్నాడు. ఈ ఆలోచనలన్నీ పిల్లలకి ఎప్పుడు వస్తాయి తెలుసా? మనం వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెట్టాలనుకుంటున్నాం, క్యారెక్టర్ సంపాదించి పెట్టాలని అనుకోవట్లేదు మనం. వాళ్ళకేదో ఉద్యోగాలు సంపాదించి పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి అనుకుంటున్నాం. కానీ భయభక్తులు నేర్పించాలన్న ఇంగిత జ్ఞానం ఈరోజు ఎవరికి లేదు, మనకు లేదు. ఈరోజు వాడు ధైర్యంగా నేను సినిమాకి వెళ్తాను అని చెప్పడానికి కారణం ఎవరో తెలుసా? ఇంతకుముందు అమ్మ నాన్న అందరూ కలిసి సినిమా థియేటర్కి వెళ్ళారు. సినిమా థియేటర్కి వెళ్ళడం వాడికి పెద్ద తప్పేమి కాదు అన్న ఆలోచన వాడికి రాలేదు. సినిమా థియేటర్కి డబ్బులు లేవని వచ్చి గొడవేస్తున్నాడు. రోజు గొడవేనండి ఇంట్లో వాడితో, రోజు గొడవే. ఒకే కొడుకు. సొలొమోను దగ్గరికి తల్లి వెళ్ళిపోయిందట. ఈ కుమారుడికి సొలొమోను అన్నటువంటి బత్షెబా దావీదు యొక్క కుమారునికి ఒకసారి తేడా చూడండి. తన తల్లి వెళ్ళిపోయిందట. సింహాసనం మీద ఉన్నాడు సొలొమోను రాజుగా కూర్చొని, ఇజ్రాయేలు ప్రజలను ఏలుతున్నటువంటి చక్రాధిపతి అయినటువంటి సొలొమోను సింహాసనం మీద కూర్చొని తన తల్లి వస్తే ఏం చేశాడో ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి మీ కళ్ళతో మీరు చూడండి. మొదటి రాజులు మొదటి గ్రంథము, మొదటి రాజులు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, 2వ అధ్యాయము 19వ వచనం. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు. అందరు తీశారా? ఇంకా తీయలేదంటే మీరు. మొదటి రాజులు 2వ అధ్యాయము 19వ వచనం, 2వ అధ్యాయము 19వ వచనం. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం ఒకసారి. సొలొమోనును బట్టి, సొలొమోను రాజుగా ఉన్నాడు. తన తల్లి వస్తే ఏం చేశాడో తెలుసా? లేచి తన తల్లికి ఏం చేశాడట? నమస్కారం చేశాడంట. ఎంత వినయము విధేయతలు కలిగిన కుమారుడో సొలొమోను ఒక్కసారి మీరు గమనించండి. ఎంత వినయము విధేయతలు కలిగినటువంటి కుమారుడో సొలొమోను. ఈరోజు మీకు అర్థం కావాలి ప్రియులారా. ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులకు లేచి నమస్కారం చేసే పిల్లలుగా ఉన్నారా మీరు చెప్పండి. మీ పిల్లలు ఉదయాన్నే లేచిన వెంటనే మీకు వందనాలు చెబుతారా? వందనాలు చెబుతారా? మా పిల్లలు లేయంగానే నాకు వందనాలు చెబుతారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? ఎవరు ఎందుకు లేరు అంటే మీరు మీ పిల్లలకు కనీసం వందనాలు చెప్పేది నేర్పించలా కదా. ఈ రోజు నుంచి మీ పిల్లలకు ముందు వందనాలు చెప్పడం నేర్పించండి. మీకు తల్లిగా తండ్రిగా వాళ్ళు ఉదయం లేయంగానే తల్లికి తండ్రికి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? చేతులెత్తి వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పాలి. మా అమ్మ ఉదయం లేయంగానే మా తాతకి వాళ్ళ నాన్నకి ఫస్ట్ లేయంగానే ఆవిడ ఏం చేసేదో తెలుసా? లేచి వచ్చి మా ఆయన ఫస్టే లేస్తాడు, 4:30కే లేస్తాడు. ఈమె ఏ సమయానికి లేచిన ఫస్ట్ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి 2 చేతులు ఎత్తి ఆయనకు వందనాలు చెప్పి వెళ్ళిపోయేది. ఆమె పని స్టార్ట్ చేసుకునేది ప్రార్థన చేసి. అదే మరలా నేను ఎవరిలో చూశాను తెలుసా?
మా మామయ్యలో కూడా చూశాను నేను. ఆయన 5:30కి లేస్తే మా మామయ్య అప్పటికే ఈయన లేచి కూర్చొని ఉండేవాడు. ఫస్ట్ లేయంగానే వచ్చి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, మా తాతయ్య గారి దగ్గరకు వచ్చి ఆయన 2 చేతులు తిట్ట వందనాలు చెప్పి తర్వాత ప్రార్థన చేసుకుని ఆయన దినచర్యను ప్రారంభించేవాడు. నేను ఒకసారి ఆలోచించాను, మా మామయ్యలు 3 సేవకులు, వీళ్ళు 3 ఎలా సేవకులు అయ్యారని నేను ఆలోచించాను. 3 సేవకులు, 3 ఎలా సేవకులు అయ్యారని నేను ఆలోచిస్తే ఎలా సేవకులు అయ్యారంటే చిన్నప్పటి నుండి ప్రార్థనలో, వాళ్ళ ఇంట్లో ప్రార్థనలోనే బ్రతికారు, ప్రార్థనలో నడిపించాడు, ప్రార్థనలో నడిపిస్తూ వచ్చారు. రేపటి దినాన మన పిల్లలు మనకు అవమానం తీసుకురాకూడదంటే, వారి జీవితాలను వారు నాశనం చేసుకోకూడదంటే, వారి జీవితాల్లో వాళ్ళు ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే, రేపు మంచి పేరు వాళ్ళకి తీసుకురావాలి అని అంటే మనం మన పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా? దావీదు బత్షెబా వలె సొలొమోనుని ఎలా పెంచుతున్నారో మీరు చూసారా? సొలొమోనుకి ఏం చెబుతున్నారు తెలుసా? నీవు భక్తి శ్రద్ధలతో దేవునిని ఆశ్రయించాలి, ఆయనను నువ్వు వెతకాలి. నువ్వేం చేయాలి? ఆయన్ని నువ్వు వెదకాలి. దేవుని యందు భక్తి శ్రద్ధలు మీ పిల్లలకు తప్పకుండా నేర్పించండి. అది వాళ్ళను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళదు, వాళ్ళను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. చదువులు తీసుకుని వెళ్తాయో నాకు తెలియదు. అర్థమవుతుందా? మీరు సంపాదించిన ఆస్తులు అంతస్తులు తీసుకుని వెళ్తాయో లేదో నాకు తెలీదు, కానీ మీరు వాళ్ళకి ఇచ్చే భక్తి శ్రద్ధలు మాత్రం భవిష్యత్తులో వారిని అనేక మంది ముందు మిమ్మలను తలదించుకునే విధంగా చేయవు. సొలొమోను దగ్గరికి తన తల్లి వచ్చిందట. తన తల్లి వస్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తన తల్లి రాకను చూసి సింహాసనం మీద కూర్చున్నటువంటి సొలొమోను, అమ్మో నా తల్లి వస్తుందని మొట్టమొదటిగా సింహాసనం మీద నుంచి లేచాడట. ఏం చేశాడట? సింహాసనం మీద నుంచి లేచాడట. అప్పుడప్పుడు మేము కొన్ని గ్రామాలకు వెళ్ళిపోయినప్పుడు 9 గంటలకు వెళ్తే కొన్ని కుటుంబాల్లో నేను చూశాను, పిల్లలు ఇంకా పడుకొని ఉంటే రే పాస్టర్లు వచ్చారు లేరా అని పిల్లల్ని లేపుతాడు వాళ్ళ నాన్న పోయి. వాడేమంటాడు తెలుసా? వాళ్ళ నాన్నే తిడతాడు. వాళ్ళు లేచి తిట్టి మరలా దుప్పటి కప్పుకొని ఇటు తిరిగి పడుకుంటాడు. ఇది మీరు అనుకుంటారేమో పిల్లల మిస్టేక్ అని. పిల్లల మిస్టేక్ కాదు, ఇది ఎవరు తప్పో తెలుసా? తల్లిదండ్రులు తప్పు. నువ్వు ఈరోజు లేపుతున్నావు పాస్టర్ వచ్చాడని, చిన్నప్పటి నుండి లేపుంటే, చిన్నప్పటి నుండి ఈ సమయానికి నువ్వు లేవాలి, ఈ సమయానికి నువ్వు బ్రష్ చేసుకోవాలి, ఈ సమయానికి నువ్వు వాక్యం చదవాలి, ఈ సమయానికి నువ్వు ప్రార్థన చేయాలి, నేను వచ్చి కూర్చుంటాను నాతో పాటు నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలని కనుక నువ్వు నేర్పి ఉంటే వాడు ఏం చేసి ఉండేవాడు తెలుసా? నువ్వు లేపాల్సిన అవసరత ఈరోజు నీకు వచ్చి ఉండేదే కాదు. నిన్న ఒక చిన్న బాబు వచ్చాడు నా దగ్గరికి. చిన్న బాబు వచ్చి నాకేం చెబుతున్నాడు తెలుసా? నేను 9 o'clockకి స్కూల్కి వెళ్ళిపోవాలి. స్కూల్ ఎంత దూరం రా మీ ఇంటి నుంచి అడిగాను. ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. 3rd క్లాస్ అంటాడు, 3వ తరగతి. నువ్వు ఎన్ని గంటలకు రెడీ అవుతానంటే 5:30కి లేస్తాను. ఇప్పుడంతా ఇంగ్లీష్ పిల్లలు కదా. 5:30కి లేస్తాను. 5:30కి లేచి ప్రేయర్ చేస్తాను. 5:30కి లేచి ప్రేయర్ చేసి బైబిల్ చదువుతాను. ఆ తర్వాత బ్రష్ చేసుకుంటాను. ఆ తర్వాత టాయిలెట్కి వెళ్తాను. ఆ తర్వాత స్నానం చేస్తాను. ఆ తర్వాత మా చెల్లితో ఆడుకుంటాను కాసేపు. ఆ తర్వాత హోంవర్క్ చేస్తాను. అప్పటికి టైం అయిపోద్ది. మమ్మీ స్నానం చేపిస్తుంది, యూనిఫామ్ వేస్తుంది, స్కూల్కి పంపిస్తుంది. 9కి 9:30 కల్లా నేను స్కూల్లో ఉంటానని చెబుతున్నాను. నేను అనుకున్నాను మీ అమ్మ నాన్న చాలా ధన్యులురా అనుకున్నాను. మీకు అర్థమవుతుందా? ఒక క్రమశిక్షణ లేని కుటుంబాలు అపవాది కుటుంబాలుగా అపవాది లాగేస్తాడు మనల్ని. ఒక భయభక్తి లేని కుటుంబాలను అపవాది నాశనం చేయడానికి వాడు కాసుకొని ఉంటాడు. దేవుని ఆత్మ నడిపింపు లేని కుటుంబాలను వాడు నాశనం చేయడానికి అపవాది కాసుకొని ఉంటాడు. మర్చిపోకండి. దేవుని కాపుదల ఉన్న కుటుంబాలను అపవాది ఎప్పటికీ ఆ కుటుంబాల మీద వాడు వేలు కూడా పెట్టలేడు ప్రియులారా.
సొలొమోను చూసారా, తన తల్లి వస్తుందని దూరము నుండి తన తల్లిని చూసి సొలొమోను ఏం చేశాడట ఫాస్ట్గా, అమ్మో నా తల్లి అంటే తల్లి పట్ల సొలొమోనుకి ఏముందో చెప్పండి? భయం ఉంది. తల్లి పట్ల సొలొమోనుకి ఏముందో చెప్పండి? గౌరవం ఉంది. తల్లిని సన్మానించే గుణాలు ఎవరిలో ఉన్నాయి? సొలొమోనులో ఉన్నాయి. ప్రేమైన వాళ్ళరా, ఇవి సొలొమోనులోకి ఎలా వచ్చాయంటే ఎక్కడో బయట నుండి రావు. ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి? కుటుంబంలో నుంచే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సొలొమోను వలె ట్రైనప్ చేయండి. సొలొమోనుకి దావీదు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు నీ దేవుణ్ణి వెతకాలి. వెతికితే ఆయన ఏం చేస్తాడట? దొరుకుతాడట. నువ్వు వెతికితే సొలొమోను, నీ దేవుడు నీకు దొరుకుతాడు. ఆయన వెతికితే దొరికే దేవుడు. మన పిల్లలు ఏం ఎదుగుతారో తెలుసా? లేయంగానే ఏం ఎదుగుతారు చెప్పండి? బ్యాట్ ఎక్కడ ఉందంటాడు ఒకడు. ఇంకొకడు, ఒరే నా ఇంట్లో బ్యాట్ దొరికిందిరా, మీ ఇంట్లో బాల్ ఉండాలి తీసుకురారా అంటాడు ఒకడు కదా. పిలవండి వస్తారేమో. ఒక తల్లి అంటుంది, ఎక్కడికి వెళ్ళాడమ్మా మీ కుమారుడు అంటే, ఏమో తెలియదు అంటుంది. అసలు ఏమంటుంది చెప్పండి? కుమారుడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదట, తల్లికి తెలియదట. నువ్వు ఒక తల్లివేనా? అసలు నీకు కుమారుడి పైన అసలు జవాబుదారీ ఉందా? దేవుడు ఒకరోజు ఏమంటాడు తెలుసా? నేను పిల్లల్ని ఇచ్చి తప్పు చేశానంటాడు దేవుడు ఒకసారి. నీ బిడ్డ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు తెలియకపోతే నువ్వేం తల్లివా? అసలు నువ్వు ఒక తల్లివేనా? అసలు నువ్వు ఒక తండ్రివేనా? ఎక్కడికి వెళ్ళామంటే నిద్ర మంచం లేచి వెళ్ళిపోయాడయ్యా. ఎటు వెళ్ళిపోయాడో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో నీకు తెలియకపోతే, వాడు తిరిగి ఒకవేళ ఇంటికి రాకపోతే నువ్వు ఎక్కడ ఎత్తుకుతావు? తల్లిగా నీ బాధ్యత వాళ్ళ వెనువెంట ఉండి వాళ్ళని చూసుకోవడం. ఒక సినిమా సెలబ్రిటీ ఒక మాట చెప్పిందట, పిల్లల్ని కన్న తర్వాత 20 ఏండ్ల కాలం పాటు వాళ్ళ కోసం సమర్పించేయాలండి అని మనం ఒక సినిమా సెలబ్రిటీ చెప్పిందట. మరి ఎవరు చెప్పండి? సినిమా వాళ్ళకే ఎంత జ్ఞానం ఉంటే దేవుని యొక్క సన్నిధిలో మనం పుట్టిన వాళ్ళము, దేవుని యొక్క సన్నిధిని అంటు పెట్టుకొని బ్రతికే వాళ్ళము, దేవుని యొక్క భయభక్తుల్లో బ్రతికే వాళ్ళం మనం ఎలా ఉండాలి? మీరు చెప్పండి, మనం ఎలా ఉండాలి? ఒక మాట చూడండి, దేవుణ్ణి వెదికితే ఏమవుతుందో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 69వ కీర్తన, 69వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 69, కీర్తనల గ్రంథం 69 32వ వచనం. బాధపడువారు దానిని చూసి సంతోషించుదురు, దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును. దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు ఎవరైతే మీరు బాధల్లో కష్టాల్లో, ఇదిగో నా పిల్లలు నాకు లోబడట్లేదు, నా కుటుంబం నాకు సరైన మార్గంలో లేదని మీరు అనుకున్నారో, మీకు దేవుడు ఒకటే చెబుతున్నాడు. ఏంటో తెలుసా? మీ ప్రాణములు తెప్పరిల్లాలంటే మీరేం చేయమన్నాడో తెలుసా దేవుడు? మీరు దేవుణ్ణి వెదకాలి. మీరు దేవుణ్ణి వెదకాలి. ఒకసారి తిమ్మైపాలెంలో మందిర నిర్మాణానికి పనులు చేస్తున్నాం. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఏం చేశారంటే, మేము కూడా కాసేపు పని చేస్తాము, కూలికి పని చేస్తామని ఇద్దరు వచ్చారు. కాసేపటికి ఇద్దరు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక ఆయన పెద్ద ఆయన, ఇంకొకడు చిన్న అబ్బాయి. ఇద్దరు వచ్చిన తర్వాత నేను అప్పటికి కాస్త బయట ఉన్నాను, నేను రావడం కాస్త లేట్ అయింది. నేను వచ్చేసరికి వాళ్ళిద్దరూ బూతులు తిట్టుకుంటున్నారు. ఇద్దరు భయంకరమైన బూతులు తిడుతున్నారు. వీళ్ళు సైగ చేస్తున్నారు, ఒరే అన్నొచ్చాడు ఆపండిరా, మీరు ఆపండి అంటే వాళ్ళకి అవన్నీ ఎక్కట్లేదు. అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటున్నారు. నేను అడిగాను, తమ్ముడు వీళ్ళు ఎవరని అంటే,
వాళ్ళు ఏమన్నారు తెలుసా? షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? వీళ్ళిద్దరు ఎవరట? అబ్బా కొడుకులట. వీళ్ళిద్దరు ఎవరట? అబ్బా కొడుకులట. తిట్టాను చూడండి, ఇద్దరు పరారైపోయారు అక్కడి నుంచి. ఇద్దరు, అబ్బా లేడు కొడుకు లేడు, అసలు ఇద్దరు పరారైపోయారు. అసలు మీరు ఎంత బూతులు మాట్లాడేవాళ్ళు, మీకు దేవుని మందిరం పనిచేసే అర్హత ఉందా చెప్పండి? నాకు ఇక్కడ పని చేసేవాడు లేకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం చేయొద్దని చెప్పాను. అసలు మీరు మాత్రం చేయొద్దు. తండ్రి కొడుకు ఇద్దరు బూతులు తిట్టుకుంటుంటే ఏంటి చెప్పండి? అసలు ఇదేమైనా అర్థం ఉందా? అసలు ఏమైనా అర్థం ఉందా? మనం ఏం చేస్తున్నాం తెలుసా? పిల్లల్ని కనడం వరకే చూసుకుంటున్నాం. ఆ తర్వాత మరలా వాళ్ళ బాగోగులు చూసుకోవడంలో, వారు భవిష్యత్తులో నా పిల్లలు ఇలా ఉండాలి, భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి ఎదగాలి, వాళ్ళు ఇలాంటి స్థితిగతుల్లో వాళ్ళు ఉండాలి, దానికి కావలసిన బాటలను మనం ఏర్పాటు చేయాలి. విశ్వాస జీవితంలో రానున్న భవిష్యత్ కాలంలో నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అన్నటువంటి ప్రణాళికలను రూపొందించడంలో ఈరోజు ప్రతి తల్లిదండ్రి ఫెయిల్ అయిపోతున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ప్రతి తల్లిదండ్రి ఫెయిల్ అయిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? భయభక్తులు మన జీవితాల్లో లేకపోవడం. ప్రేమైన వాళ్ళారా, భయభక్తులు మన జీవితాల్లో లేకపోవడం. అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలను చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఎందుకో తెలుసా? పిల్లలప్పటి నుండి పిల్లలు, తల్లిదండ్రులు అందరూ దేవుళ్ళో ఉంటారు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఇదే దేవుడు మెచ్చిన కుటుంబం, ఇదే దేవుడు మెచ్చిన చెప్పండి కుటుంబం. ఈరోజు మీరు ఆలోచిస్తున్నారా? నా కుటుంబం కూడా దేవుడు మెచ్చిన కుటుంబంగా ఉండాలి, నా కుటుంబం కూడా దేవుడు ఇష్టపడే కుటుంబంగా ఉండాలి, నా కుటుంబం కూడా అనేకులకు ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలి, నా కుటుంబం కూడా అనేకులకు దీవెనకరమైన కుటుంబంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారా? మీకు అందరికీ యెఫ్తా తెలుసు. యెఫ్తా ఎవరు చెప్పండి? యెఫ్తా గారిని తన అన్నదమ్ముళ్ళు ఏం చేశారంటే, రే మా నాన్న ఆస్తిలో నీకు పాలు లేదు, నువ్వు వేశ్యకు పుట్టిన వాడవని అవమానపరిచారు. ఏం చేశారు తెలుసా? వేశ్యకు పుట్టిన వాడవని అవమానపరిస్తే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన కుటుంబాన్ని వదిలి, తన అన్నదమ్ములను వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒకానొక రోజు యుద్ధం వచ్చేసింది. ఆ యుద్ధంలో గెలవాలి అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఒరే, ఈ యుద్ధంలో మనం గెలవాలి అని అంటే మహాపరాక్రమశాలి అయినటువంటి యెఫ్తా మనకు కావాలి, యెఫ్తా లేకపోతే ఈ యుద్ధం మనము గెలవలేమనుకున్నారు. వెళ్ళిపోయి యెఫ్తా దగ్గరికి వెళ్ళిపోయి అడిగారు. ప్రియులారా, యెఫ్తా దగ్గరికి పోయి అడిగారు. ఏమని అడిగారు తెలుసా? నువ్వు రావాలి, యుద్ధం చేయాలి, మనం యుద్ధంలో గెలవాలి అని అంటే యెఫ్తా ఏమన్నాడు తెలుసా? నన్ను మీరు అవమానపరిచారు, నన్ను మీరు గేలి చేశారు, వేశ్యకుమారుని నన్ను త్రోలివేశారు, నా తండ్రి యొక్క ఆస్తిలో నాకు పాలు లేకుండా చేశారు. ఈరోజు నేను ఎందుకు వస్తాను అనంటే, నేను వస్తే నాకేమి దక్కుద్ది అనంటే ఏమన్నారు తెలుసా? నువ్వు వస్తే మా అందరిపైన రాజుగా నువ్వే ఉంటావు, న్యాయాధిపతిగా నువ్వే ఉంటావు అని చెప్పారు. దేవుని దగ్గర ప్రార్థిస్తే యెఫ్తాని దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళిపో యెఫ్తా అన్నాడు. వెళ్ళిపోతూ యెఫ్తా ఒక ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా? తండ్రి, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు, నేను ఈరోజు వెళ్తున్నాను, నేను వెళ్ళిపోయి ఆ యుద్ధంలో గెలిచి నేను తిరిగి ఒకవేళ మరలా వస్తే, నేను తిరిగి మరలా విజయోత్సవంతో నేను గనక మరలా వస్తే నేనేం చేస్తానో తెలుసా? మొట్టమొదట నాకు ఎదురుగా ఏదొస్తుందో దాన్ని నీ కొరకు సమర్పిస్తాను తండ్రి అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ఎదురుగా ఏదైతే వస్తుందో అది నేను నీకు ఇచ్చేస్తాను తండ్రి అన్నాడు. వెళ్ళిపోయాడు, యుద్ధం గెలిచాడు, తిరిగి మరలా వస్తున్నాడు. తిరిగి మరలా వస్తున్న సమయంలో ఎదురుగా ఎవరొచ్చారో తెలుసా? తన కుమార్తె వచ్చేసింది. ప్రేమైన వాళ్ళారా, తన కుమార్తె వచ్చేసింది. సంతోషముతో, వాయిద్యాలతో, ఎంతో ఇదిగో ఉత్సాహముతో యెఫ్తా ఆ జయబేరి మోగించుకుంటూ ఊరేగింపుగా యెఫ్తా వస్తున్నాడు. ఎదురుగా తన కుమార్తె వచ్చేసింది. యెఫ్తా గారిలో ఉన్న సంతోషం మొత్తం వెళ్ళిపోయింది. యెఫ్తా గారిలో ఉన్నటువంటి ఆనందం మొత్తం వెళ్ళిపోయింది. అప్పుడు యెఫ్తా ఏమంటాడో తెలుసా? అయ్యో నా కుమార్తె,
అయ్యో నా కుమార్తె, నేను ఏదైతే రాకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. సాధారణంగా యెఫ్తా ఏమనుకున్నాడో తెలుసా? ఏదో వస్తుంది అనుకున్నాడు కదా. ఏమొస్తుంది అనుకుంటాను చెప్పండి? ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి, అన్నా చాలా ఇంటర్వ్యూస్ అయిపోయానన్నా, నాకు ఉద్యోగమే రావట్లేదు, ప్రార్థన చేయన్నా అన్నాడు. ప్రార్థన చేయడానికి నేను పూనుకుంటున్న వెంటనే ఒక మాట చెప్పాడు, అన్నా ప్రార్థన చేస్తున్నావు, ఉద్యోగం కనుక వస్తే మొట్టమొదటి శాలరీ దేవుడికి ఇచ్చేస్తానన్నా అన్నాడు. మొదటి శాలరీ ఎవరికట? దేవుడికి అన్న అన్నాడు. ప్రార్థన చేశాడు. సండే ప్రార్థన చేశాడు. సోమవారం ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు. అన్ని రౌండ్స్ ఒకే రోజు అయిపోయాయి. సెలెక్ట్ అయిపోయాడు. జీతం ఎంతో తెలుసా? 75,000. మొదటి నెలలో శాలరీ వచ్చింది. ఈడేమనుకున్నాడు తెలుసా? నాకు 20,000 జీతం వచ్చేస్తుంది, ఆ 20,000 దేవుని ముఖాన్ని కొట్టేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఎంత వచ్చింది చెప్పండి? 75,000 దేవుడికి ఎలా అంటున్నాడు. ఇప్పుడు ఎంత ఇవ్వాలట? 75,000 దేవుడికే ఇచ్చేసేయాలా? 75,000. అమ్మో! యెఫ్తా కూడా ఏమనుకున్నాడో తెలుసా? ఏదో కోడి వస్తుంది, చెప్పండి, ఏదో కుక్క వస్తుంది, ఏదో పావురం వస్తుంది అనుకున్నాడు, కానీ కుమార్తె వస్తుందని యెఫ్తా ఆలోచించలేదు. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, బట్టలు చింపుకుంటున్నాడు. అయ్యో నా కుమార్తెను నేను కోల్పోతున్నానే, నా కుమార్తెని ఈరోజు నా దేవుడికి నేను బలిగా అర్పించాలి కదా. ఎన్ని సంపాదించుకున్నా, యుద్ధంలో గెలిచిన అనేకుల యొక్క మన్ననను ఇదిగో సంపాదించుకున్న నా కుమార్తెను నేను పోగొట్టుకుంటే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఎవడైనా ఉంటాడా అని ఎలుగెత్తి ఏడ్చాడు యెఫ్తా. అప్పుడు కుమార్తె ఏమన్నదో తెలుసా? నా తండ్రి, చెప్పండి, చదువుదామా ఒక్కసారి బైబిల్ గ్రంథం తీసి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం, త్వరగా 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న, అందరూ చదవండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. అప్పుడు కుమార్తె ఏమంటుందో చూడండి. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. అబ్బా, ఎంత గొప్ప కుమార్తె చూడండి. ఏమంటుంది చెప్పండి? ఇదిగో, నువ్వు దేవునికి మొక్కుకున్నావా? మొదట ఏది వస్తే అది నీకు దేవునికి ఇస్తానని మొక్కుకున్నావా? నేను వచ్చానా? అయితే నన్నే సమర్పించు తండ్రి అంటుంది. మీరు ఆలోచించండి, యెఫ్తా తన బిడ్డని ఎలా పెంచాడో మీరు ఆలోచించండి ఇప్పుడు ఒకసారి. యెఫ్తా తన కుమార్తెను చంపేటటువంటి స్థితి యెఫ్తా జీవితంలో వచ్చింది. కానీ తన కుమార్తె ఏమంటుందో తెలుసా? నానా, నువ్వు నన్ను చంపాలా? నన్ను బలివ్వాలా? నువ్వు దేవునికి ఒప్పుకున్నావా? అయితే బలిచ్చేయనా అంటుంది. ఇలాంటి సందర్భంలో మన పిల్లలైతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఏం చేస్తారో తెలుసా? మనకు తెలియకుండా మనల్ని బలిచ్చేస్తారు ఫస్ట్ కదా. మనల్నే బలిచ్చేస్తారు. ముసలోడా, నన్నే బలిస్తావు నువ్వు కదా. కానీ యెఫ్తా కుమార్తె చూసారా?
యెఫ్తా కుమార్తె ఎంత భక్తి శ్రద్ధలతో పెరిగిందో, యెఫ్తా కుమార్తె తండ్రికి లోబడే గుణాలు యెఫ్తా కుమార్తెలో ఎన్ని ఉన్నాయో. నువ్వు చంపినా ఓకే అంటాను చూసారా, తండ్రి నీ చేతుల్లో నేను చచ్చిపోకేమి, నువ్వు దేవునికి మొక్కుకున్న దాన్ని ఎలా వెనకదీయగలవు తండ్రి, నన్ను చంపే అంటుంది, నన్ను చంపే అంటుంది. మీరు ఆలోచిస్తున్నారా? దేవుడు మనలను కూడా ఏం చెబుతున్నాడు తెలుసా? ఒక యెఫ్తా వలె బిడ్డలను పెంచమని కోరుకుంటున్నాడు. ఒక బత్షెబ వలె మీ బిడ్డలను కాపాడుకోమని దేవుడు చెబుతున్నాడు. ఒక దావీదు వలె సొలొమోనుని ఎలా పెంచాడో అలా పెంచమని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, అలా కోరుకుంటున్నాడు. నెక్స్ట్ టైం ఒకవేళ దేవుని చిత్తమైతే, ఒకవేళ నేను గనక ఇక్కడికి వస్తే మీలో ఎవ్వరు కూడా మా బిడ్డలు వందనాలు చెప్పట్లేదు అని అనడానికి చెప్పండి. మీకు నోరులే రావట్లేదేంటి? అమ్మో, ఇది ఇంకా చాలా భయంకరం. మా బిడ్డలు మాకు వందనాలు చెప్పడం లేదు అని అనడానికి వీల్లేదు. మీరేం చేస్తారు? ఈరోజు నుండి వందనాలు చెప్పడం నేర్పించండి. మీ బిడ్డలకు మీరేం చేస్తారో తెలుసా? దావీదు సొలొమోనుకు చెప్పినట్టుగా, ఇదిగో నువ్వు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఏం చేయాలి? సేవించాలని ప్రతిరోజు చెప్పండి. ప్రతిరోజు చెప్పండి. ఉదయం లేవంగానే చెప్పండి. ఓ 10 రోజులు వినడేమో వాడు, ఓ 20 రోజులు వినడేమో వాడు, తెలుసా? ఒక నెల వినడేమో, కానీ 2వ నెల నుండి మాత్రం వాడు ఏం చేస్తాడో తెలుసా? తప్పకుండా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో పాటు వాడు మోకాళ్ళు వేస్తాడు. నిజం. నువ్వు దేవుని యొద్ద చేతులు జోడిస్తున్నప్పుడు నీతో పాటు వాడు కూడా ఏం చేస్తాడో తెలుసా? చేతులు తప్పకుండా జోడిస్తాడు. ఎందుకు జోడించడం? నువ్వు కూర్చొని టీవీ సీరియల్ చూస్తుంటే నీతో పాటు కూర్చొని చూడట్లేదా? చూస్తున్నాడో చూడట్లేదా? మీరు భలే తెలివైన వాళ్ళు, ఇట్టని మళ్ళీ ఇట్ట అంటున్నారు కదా. సినిమాలు చూసేవాళ్ళు, మన మాటలు నేర్చుకునే వాళ్ళు, మనలో ఉన్న భక్తి శ్రద్ధలు ఎందుకు నేర్చుకోరు చెప్పండి? నేర్చుకుంటారా? నేర్చుకోరా? తప్పకుండా నేర్చుకుంటారు. కానీ అలవాటు చేయించడంలో ఒక తల్లిగా మనం ఫెయిల్ అయిపోతున్నాం. అలవాటు చేయించడంలో ఒక తండ్రిగా మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఒక తండ్రిగా మనం ఫెయిల్ అయిపోతున్నాం. మీ జీవితాలు జాగ్రత్త, మీ బ్రతుకులు జాగ్రత్త, పిల్లల జీవితాలు జాగ్రత్త. వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వారిగా ఏ తల్లిదండ్రి ఉండకూడదు. ఇదిగో అందుకే పిల్లలు ఈరోజు ఏమనుకుంటున్నారు తెలుసా? చాలామంది, నేను చిరంజీవి కడుపును పుడితే బాగుండు, ఆ ఊర్లో పుడితే బాగుండు, అమితాబ్ బచ్చన్ కడుపును పుడితే బాగుండు అన్న దుస్థితి ఈరోజు మన పిల్లల్లో ఎందుకు వస్తుందో తెలుసా? మన బ్రతుకులు బాగలేవు కనుక. ప్రియులారా, దేవుడు చెప్పినట్టుగా మన బ్రతుకులు లేవు గనుక ఈరోజు మన పిల్లలు లోకం వైపు చూస్తున్నారు. జాగ్రత్త. మన పిల్లలను లోకం చెడిపేస్తుంది, మన పిల్లలను లోకం నాశనం చేస్తుంది, మన పిల్లలను మనకు కానివ్వకుండా చేస్తుంది. పిల్లరా, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మాటలను త్రోసివేయకండి. దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మనం బాగుండాలని కోరుకుంటాడు, మన కుటుంబాలు బాగుండాలని ఆయన కోరుకుంటాడు. మన జీవితాలు ఉన్నతమైన స్థితికి ఎదగాలి, మన పిల్లలు బాగుండాలి, ఇదిగో మన కుటుంబాలు బాగుండాలని ఆయన కోరుకునేవాడు. మనల్ని నడిపించాలని అనేక సార్లు ఆయన మాట్లాడుతూ వస్తాడు. ఈ దినం కూడా నీ కొరకే మాట్లాడుతున్నాడేమో, జాగ్రత్త పడు. ఈ దినము కూడా నీ పిల్లల కొరకు మాట్లాడుతున్నాడేమో, ఈ దినము కూడా నీ భర్త కొరకు ఆయన మాట్లాడుతున్నాడేమో, ఈ దినము కూడా నీ జీవితాన్ని మార్చుకోనమని ఆయన నీ కొరకు మాట్లాడుతున్నాడేమో. ఆలోచించండి. దేవుని మాటలు త్రోసివేయకండి. ఆయన మాటలను హృదయాల్లో రాసుకోండి. ఇదిగో ఇంకొకసారి మరలా నేను వచ్చేసరికి మన కుటుంబాలలో గొప్ప మార్పులు వచ్చాయని మీకు మీరుగా చెప్పే విధంగా దేవుని యొక్క మాటలతో మీ కుటుంబాలను కట్టుకోండి. దేవుని యొక్క వాక్యం మీ ఇంట్లో ఉండనివ్వండి. దేవుని యొక్క ప్రార్థనలు మీ ఇంట్లో ఉండనివ్వండి. ఆయన సన్నిధి సహవాసం మీ గృహాల్లో ఉండనివ్వండి. పిల్లలను చెడు మాటలకు, బూతులకు, ఇదిగో వాటన్నిటికీ దూరం చేయండి. నేను ఒకటే మాట చెప్తాను. ఒకవేళ మీ ఇళ్ళలో టీవీ ఉన్నట్లయితే దయచేసి ఆ టీవీ కట్ చేసేయండి. మా ఇంట్లో ఒక టీవీ ఉంటుంది, ఎల్ఈడి టీవీ. అది ఎడిటింగ్ పర్పస్కి, వీడియో ఎడిటింగ్ పర్పస్కి అప్పుడు తీసుకున్నాం. దానికి డిష్ ఉండదు. కొంతమంది మా ఇంటికి ఎక్కువ పాస్టర్లు వస్తుంటారు. వాళ్ళు వచ్చి అటు తిరిగి అయ్యగారు టీవీ రాదా అని అడుగుతారు కాసేపు పట్టలేక. ఎవరు చెప్పండి? పాస్టర్లే.
లేదయ్య గారు మేము టీవీ చూడము, మేము పెట్టమంటే, లేదయ్య గారు టీవీ ఉండాలా, కనీసం న్యూస్ అయినా మనం చూడాలి అయ్య గారు. చూడకపోతే ఎవడ ఏడిచాడు చెప్పండి? న్యూస్ తెలుసుకొని ఏం చేస్తావు? విజయవాడలో ఫ్లడ్ వచ్చిందని అందరికీ తెలిసింది, ఎవరు వెళ్ళి హెల్ప్ చేశారు చెప్పండి? ఎవరు వెళ్ళి హెల్ప్ చేశారు మీళ్ళలో? తెలుసుకొని ఏం చేస్తావు? మనకు తెలియాల్సినది లోకంలో జరిగే వార్తలు కాదు. చెప్పండి, మనకు తెలియాల్సింది ఏంటో తెలుసా? సువార్త మనకు తెలియాలి. సపలు కూడా దేవుని నామాన్ని మహింపరచు. సువార్త ఎక్కడొస్తుందో తెలుసా? బైబిల్లో ఉంటుంది. వార్తలు టీవీలో ఉంటాయి. ప్రియులారా, మన జీవితాన్ని మార్చేది సువార్త, మన జీవితాన్ని మార్చేది వాక్యం. వార్తలు చూడాల్సిన అవసరత ఏమీ లేదు ప్రేమైన వారలారా. కానీ నేను ఒకటైతే చెబుతాను, బైబిల్ చూడకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి. బైబిల్ వినకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి. వాక్యాన్ని వినకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి. దేవుని యొక్క పాటలు నోరు తెరిచి మనం పాడలేకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి. మన నోరు తెరిచి మనము దేవుని స్తుతించలేకపోతే మన బ్రతుకులు నాశనం అవుతాయి. మనం చేతులెత్తి ప్రభువుని ఆరాధించలేకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి, మన కుటుంబాలు నాశనం అవుతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ సహాయముతో అడుగులు వేయండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడుగా మెండుగా దీవించాలని, ఆధ్యాత్మికమైన కుటుంబాలుగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలోంచండి, దేవుని యొక్క పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్న నిన్ను నీవు పరిశీలించుకో. ఒకవేళ నీకు నీవుగా నీ పిల్లలకు ఆదర్శవంతమైన ఒక తల్లిగా నువ్వు ఉండలేకపోతే, నిన్ను బట్టి నీ కుటుంబం నాశనం అవుతున్నదేమో, ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకో. ఒకసారి నీవు ఒక ఆదర్శవంతమైనటువంటి భార్యగా నీవు లేకపోతే, నిన్ను బట్టి నీ కుటుంబం నాశనం అవుతుందేమో. ఒక్కసారి దేవుడు ఈరోజు వాక్యాన్ని బట్టి ఈరోజు ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో, కళ్ళు మూసుకో, ఎవరి వైపు చూడొద్దు, దేవుని వైపు మాత్రం నువ్వు చూడు. తండ్రి, నా బిడ్డలకు నేను ఆశీర్వాదదాయకమైన తల్లిగా నేను ఉండలేకపోతున్నాను నాయన. ఒక మాదిరికరమైన తల్లిగా నేను ఉండలేకపోతున్నాను నాయన. నా కుటుంబాన్ని కట్టుకునే ఒక తల్లిగా నేను ఉండలేకపోతున్నాను తండ్రి. అయ్యా, భక్తి శ్రద్ధలతో నాయన నా బిడ్డలను నేను పెంచుకొనగలిగిన ఒక తల్లిగా నీ ఆత్మ సహాయము నాకు దయచేయి తండ్రి. ఓ గొప్ప తల్లిగా నన్ను నిలబెట్టమని నీ నోరు తెరిచి ఒక్కసారి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా గొప్ప కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆయన ఆత్మ సహాయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఒక్కసారి నీ నోరు తెరువు, ఒక్కసారి నీ నోరు తెరువు, నీ హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించు. నీ బిడ్డలను బట్టి ఒక్కసారి నువ్వు ప్రలాపించు ప్రభు పాద సన్నిధిలో. ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాద సన్నిధిలో వేడుకో. తండ్రి, నా బిడ్డలకు నేను ఆశీర్వాదదాయకంగా ఉండాలి నాయన. నా భర్తకు నేను ఆశీర్వాదదాయకంగా ఉండాలి నాయన. ఒకవేళ నువ్వు కుటుంబ యజమానుడివై ఉంటే, నీ బిడ్డలకు నీ వలన వారి జీవితాలు నాశనం అవుతుంటే, వారి జీవితాలు తప్పుదారి పడుతుంటే, నీ ప్రవర్తన వలన, నీ నోటి మాటల చేత నీ బిడ్డల నోటి మాటలు కూడా చెడిపోతున్నాయేమో. నువ్వు బూతులు మాట్లాడుతూ వారి జీవితాలలో కూడా అనేకమైన బూతులను వారి హృదయాలలో నింపుతున్నావేమో. నీవు భయంకరమైన చెడు అలవాట్లకు, దుర్వ్యసనాలకు బానిసమైపోయి నీ బిడ్డలను కూడా అటువైపు నువ్వు మళ్ళిస్తున్నావేమో. నీ క్రియల వలన, నీ క్యారెక్టర్ వలన, భయభక్తులు లేని నీ జీవితం వలన ఈరోజు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, దేవుని వైపు ఒక్కసారి నీ హృదయాన్ని మళ్లించుకో. దేవుడు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నీవు చేసిన పాపాలు ఆయన లెక్క పెట్టట్లేదు. ఇంతవరకు నువ్వు ఉన్న బ్రతుకును ఆయన లెక్క పెట్టట్లేదు. ఇది నాన్న చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధికి రాగలవా? చేతులు చాచుతున్న ఆయనను హత్తుకోగలవా? ఆయన ఇంకా నీ పాపాలు క్షమించడానికి, నిన్ను ఒక గొప్ప యజమానుడిగా నిన్ను నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు మారగలవా? ఇది నాన్న, నీవు మారగలవా? ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు, చేతులు చాచి పిలుస్తున్నాడు. చిన్న బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడనొల్లని పిల్లలుగా ఉన్నారా? మీరు మీ తల్లిదండ్రులకు లోబడితే మీకు ఆశీర్వాదాలు, మీ భవిష్యత్తును దేవుడు రూపిస్తాడు. యవన కాలంలో మీ తల్లిదండ్రులు మీరు తృణీకరిస్తున్నారా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, తల్లిదండ్రులకు లోబడని వాడు, తల్లిదండ్రులను అవమానపరచు వాని యొక్క దీపము కారు చీకటిలో ఆగిపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆ దీపం వెలగలేదు, ఆరిపోతుందని దేవుని యొక్క వాక్యము గద్దిస్తున్నది. ఒక్కసారి మీ హృదయాలను మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవా, నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన.
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. ఆయన రక్తము నీది ఎంత ఘోరమైన పాపమైనా, ఇంతకాలము నువ్వు ఎంత ఘోరమైన పాపములో ఉన్నా, నీ కుటుంబానికి నువ్వు శాపగ్రస్తుడిగా నువ్వు మారినా, నీ కుటుంబానికి నువ్వు శాపముగా నిలబడినా, దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ బండ హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతో తడుతున్నాడు. బండలాంటి ఆయన వాక్యము, ఇదిగో ఇదిగో సుత్తి లాంటి ఆయన వాక్యము బండలాంటి నీ హృదయమును తడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వైపు తిరగలవా? దేవుని మాటలకు లోపడగలవా? నీకు సమయం లేదేమో, ఒకవేళ ఇదే నీకు చివరి గడి ఏమో, రేపన్నది నీకు నాకు లేదేమో. దేవుని మాటలను అశ్రద్ధ చేయకు, దేవుని వైపు తిరుగు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఘనుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు మొక్కుచున్నాం నాయన. మమ్మల్ని అందరినీ సూటిగా ఈరోజు మా హృదయాలను మీరు గద్దించినందుకు మీకు వందనాలు.